ఆదిలాబాద్ జిల్లా బింపూర్ మండల కేంద్రం నుండి కరంజీ వరకు రహదారి పనులు చేపట్టాలని మండల వాసులు డిమాండ్ చేశారు. వాడూరు గ్రామ సమీపంలోని రోడ్డుపై పార్టీలకు అతీతంగా బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాలు గడిచినా బింపూర్ మండలంలోని రహదారి దుస్థితి మారలేదని స్థానికుడు రాకేష్ అన్నారు. మండల ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు కూడా పట్టించుకోకపోవడం వల్లే రోడ్లు పనులు పూర్తి కావడం లేదని ఆరోపించారు. గతంలో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు ప్రజాప్రతినిధులు చెప్పారని మాత్రం కానీ ఇంతవరకు పనులు మాత్రం ప్రారంభం కాలేదన్నారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టాలని, లేకపోతే అధికారులు మండల కేంద్రానికి రాకుండా రోడ్డు దిగ్బంధనం చేస్తామని, ప్రజా ప్రతినిధుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ మండలానికి రావాలా అంటే 3 గంటల టైం పడుతున్నది. కుందాపూర్ టు గుబిడి వరకు 45 కిలోమీటర్ల రహదారి. ఈ రహదారి యొక్క అధ్వాన్నం అంటే గత 2 సంవత్సరాల నుంచి అధ్వాన్నంగా ఉంది. ఆదిలాబాద్ నుంచి గుబిడి వరకు వెళ్ళాలంటే సమయము 2:30 నుంచి 3 గంటలు పడుతుంది. నానా అవస్థలు పడుతూ ఒక గర్భిణీ స్త్రీలు కానీ, అనారోగ్యమైన అంబులెన్స్ వ్యవస్థ కానీ, మారుమూల ప్రాంతాలకు కూడా ఇలా మన ఏదైతే బౌద్ధ నియోజకవర్గ దుస్థితి ఇట్లా ఉన్నదంటే దీనిపైన ఒక పార్టీ పోరాటం కాదు.